ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 210కి పైగా సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అరకొర వసతులతో చదువులను నెట్టుకొస్తున్నారు. అసలు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఏంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం సదాశివనగర్ మండలం కుప్రియాలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే బాలికల సంక్షేమ హాస్టల్లో ఉన్నాం. వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం వెరిసి వల్ల నిరుపేద విద్యార్థులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అరకొర వసతులతో సంక్షేమ హాస్టల్లో నెట్టుకొస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఇది ఏదైతే సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి కుప్రియాల సమితిలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్లో బాలికల సంక్షేమ హాస్టల్. ఈ హాస్టల్లో అరకొర వసతులతో విద్యార్థులు ప్రతిరోజు ఒక గండంగా నెట్టుకొచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ సంక్షేమ హాస్టల్ మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్ దాదాపుగా ఇలా వందలాది మంది విద్యార్థులు 350 పైగా మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు. గతంలో చూస్తే అనేక వసతులతో సంక్షేమ హాస్టల్ మెనూ ప్రకారం అదేవిధంగా ఫుడ్ అందుతుండేది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు. అరకొర వసతులతో సంక్షేమ హాస్టల్ ఎత్తుకొస్తున్న పరిస్థితి. మనం ఏదైతే కిచెన్ లో ఉన్నాం, ఈ కిచెన్ నిర్వాహకులు కూడా గత 4 నెలల నుంచి కూడా ఇది బిల్లులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. వారు ఎట్లాగో అట్లాగా బిల్లులు నెట్టుకు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి సరైన ఆదరణ లేదు. ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎవరైతే కిచెన్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇక 210 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు ఇదే తీరుగా కనబడుతున్నాయి. ఒక పక్క ఇటు ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ఉన్న నేపథ్యంలో అడవి లాంటి సమీప పరిసర ప్రాంతాల్లో ఈ సంక్షేమ హాస్టల్ కొనసాగుతుంది. కనీసం కాంపౌండ్ వాల్ లేదు. వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు ఈ మిల్స్ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకురాలు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు అవుతుంది మీకు బిల్లు రాక? సార్ 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు అవుతుంది బిల్లు రాక. గ్యాస్లకు ఇబ్బంది అవుతుంది. వర్కర్కు జీతాలు ఇవ్వడానికి కూడా గ్రూపులు అవి కట్టుకోవాలంటే అక్కడ ఇక్కడ తీసుకొచ్చుకుంటా వడ్డీ తీసుకొచ్చుకుంటా జీతాలు ఇస్తున్నారు సార్. అడిగిరమ్మా, అడిగితే ఏమన్నారు? వస్తాయి అంటున్నారు, అక్కడ నుంచి వస్తే ఇస్తామంటున్నారు సార్. చాలా కష్టంగా ఇళ్ళదిస్తున్నాం సార్. మేము మబ్బున పిల్లలకు టిఫిన్ అందాలని 5 గంటలకు వస్తున్నాం. జీతాలు వెనక ముందు చేస్తారు ఆరేమో అని ముందే ఇస్తున్నా. ఇచ్చినా కానీ 8 దినాలు వస్తారు, వారం రోజులకు మళ్ళీ బంద్ అవుతుంది. వాళ్ళ బతిని ఆడుకుంటా దోలు కచ్చుకుంటా జీతాలు ఇచ్చుకుంటా చేపిస్తున్నా సార్. వంట వాళ్ళతో పాటు నేను కష్టపడుతున్నా సార్. ఎంతమంది కష్టపడుతున్నారు? 5గురం సార్. ఎన్ని రోజులు అవుతుంది మీకు రాక జీతాలు? 4 నెలలు అయింది సార్. 4 నెలలు అడిగితే ఏం చెప్తున్నారు? వస్తే అక్కడి నుంచి వస్తే ఇస్తామంటున్నారు సార్. ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? మాకు మాకు మా కష్టాలు తీరడానికి నెలకు జీతాలు అందియాలి సార్. మాకు జీతాలు ఇస్తే వర్కర్ కూడా మంచిగా పనిచేస్తారు. మనం సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి స్టోరేజ్ రూమ్ వద్ద ఉన్నాం. స్టోరేజ్ రూమ్ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఈ ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించిన స్టోర్ రూము. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి సరుకులు ఈ వంటశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, గాలికి వదిలేశారు. పైగా ఇక్కడ నిర్వాహకులు దీన్ని పట్టించుకోలేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. స్టోర్ రూమ్ లానే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, కొన్ని ఎలుకల్ని బంధించారు. ఇక్కడికి వస్తున్నటువంటి ఎలుకల్ని ఆ బోన్లో బంధించడం జరిగింది. ఒకవేళ అవే బయట ఉంటే వివిధ ఆహారంని తినే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 350 మంది పైచిలుకు మంది విద్యార్థులు ఇక్కడ నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. వారి పరిస్థితి ఎలా ఉందో మనం ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎలుకలను చూస్తే స్పష్టంగా కనబడుతుంది. సంక్షేమ హాస్టళ్ళు పేరుకు మాత్రమే కొనసాగడం జరుగుతుంది. కనీస వసతులు లేక ఇబ్బందులు అయితే స్పష్టంగా కనబడుతుంది.
ఎలుకల బారిన పడ్డటువంటి తిండి తింటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. నిరుపేద విద్యార్థులు చదువుతున్నటువంటి ఈ హాస్టల్లో ఏ విధంగా ఉందో పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటు వర్షాకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దోమలు, మలేరియా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రబలుతున్నాయి. విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. పైగా సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. వారికి కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. 5.5 సంవత్సరాల నుంచి సంక్షేమ హాస్టళ్లు కేసీఆర్ హయాంలో కొనసాగాయి. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దాదాపుగా ఆ పరిస్థితిని తలదన్నే విధంగా తీర్చిదిద్దుతారు అనుకున్నారు. కానీ ఆ స్పష్టత కష్టంగా కనబడుతుంది. ఇవాళ అధికారులు, పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన లేదు. కనీసం విజిట్ చేయలేదు. జిల్లా స్థాయి అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. పేద నిరుపేద విద్యార్థులు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టళ్లు హైకాన్గా నిలుస్తాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా బాసిలినటువంటి సంక్షేమ హాస్టళ్లు పూర్తిగా నిర్లక్ష్యం కాబడుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనబడుతుంది. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారినటువంటి ఈ సంక్షేమ హాస్టల్లో రావడానికే ఇబ్బంది పడుతున్న తరుణం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిది ఉందో ఈ సంక్షేమ హాస్టల్ చూస్తే కనబడుతుంది. నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే ఇవాళ పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టుగా కనబడుతున్నాయి. దీనిపైన దృష్టి లేదు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, విద్యను ఒక ఐకాన్గా తీర్చిదిద్దుతాం, అనేక హామీలు గుప్పించారు. ఆ హామీల ప్రకారం ఇవాళ ప్రభుత్వం పనిచేస్తలేదన్నట్టుగా సామాన్య మానవులు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి జంగంపల్లిలో ఇదే పరిస్థితి ఉంది. జంగంపల్లిలో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ హాస్టల్ ఉందో ఆ సంక్షేమ హాస్టల్ కూడా సేమ్ మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్ సేమ్ అదే కనబడుతుంది. మనం చూస్తున్నాం కింద విద్యార్థులు ప్రస్తుతం అయితే వర్షం పడుతుంది. వర్షం ఉన్న సమయంలో విద్యార్థులు డైలీగా బట్టలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత బట్టల్ని ఆరు బయట ఎండబెట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోదు. ఈ పాటికి ఏకరూప దుస్తులు అరకొరగా సంక్షేమ హాస్టల్లో అందడం జరిగింది. పేద విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు. ఒకటి వాళ్ళ శరీరం పైన ఉంటే, రెండు ప్రస్తుతం మనం కనబడుతున్న ఏదైతే దండెం ఉందో దానిపైన ఉంది. అంటే స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ నిర్లక్ష్యం. అరకొర వసతితో పైగా ముఖ్యంగా బాత్రూమ్స్, టాయిలెట్స్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. 350కి పైగా విద్యార్థులు అభ్యసించే ఈ మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్లో కేవలం 8 నుంచి మాత్రమే టాయిలెట్స్ అదేవిధంగా వాష్రూమ్స్ ఉన్నాయంటే ఆ ఎనిమిది వాష్రూమ్స్ను ఏ విధంగా వినియోగించుకుంటారో మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఒకరు స్నానం చేయాలంటే దాదాపుగా 10 మంది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకరు వాష్రూమ్ వెళ్ళాలంటే 10 మంది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఓవరాల్గా మనం ఈ పరిస్థితి ఇదా ఉంటే ఒకసారి క్లాస్ రూమ్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. క్లాస్ రూమ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, విద్యార్థులు గవర్నమెంట్స్లో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశం పైన ఈ గవర్నమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్లో ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం మనం చూద్దాం. విద్యార్థులకు ఇది ఒక మౌలిక వసతులుగా కల్పన చేద్దాం అనుకున్నారు. ఇది మనం చూస్తున్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్స్. ఇందులోనే విద్యార్థులు రాత్రి నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా ఈ ఏదైతే 10/15 వైశాల్యం ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా 29 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను ఇక్కడ పడుకుంటారు. ఈ పడుకుని అరకొర వసతులు ఉంటాయి. మనం చూస్తున్నాం కిటికీలు, అదేవిధంగా ఇటున్నటువంటి కింద విద్యార్థులు పెట్టుకున్నటువంటి ట్రంక్ పెట్టెలు ఏ విధంగా పెట్టుకున్నారో చూడొచ్చు. ఈ నేపథ్యంలో పక్కనున్నటువంటి హాస్టళ్ల పరిస్థితికి ఈ హాస్టళ్ల పరిస్థితికి అసలు వ్యత్యాసం లేదు. ఇది కామారెడ్డి జిల్లాకు సమీపంలో ఉంటుంది. ఇది అధికారులు కూతవేటి దూరంలో ఈ హాస్టల్ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఏ ఒక్క కిటికీకి కూడా కనీసం విండోస్ లేవు, అక్కడ క్లోజ్ చేసుకోవడం అవకాశం లేదు. పైన నుంచి పక్కనే అడవి లాంటి ప్రదేశం ఉంది, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి. అక్కడ నుంచి పాములు కానీ ఇతర క్రిమికీటకాలు కానీ లోపలికి వస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటాయి. దాదాపుగా 10 క్లాస్ రూమ్లు మాత్రమే ఇందులో ఉండనుంటుంది. 11 డార్మెటిక్స్ ఇలా కొనసాగడం జరుగుతుంది. అంటే విద్యార్థులు ఇక్కడ దాదాపు రైల్లో ఓ బోగిలో ప్రయాణించినట్టుగా ప్రస్తుతం కనబడుతుంది. ఈ విండోస్ లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇప్పుడైతే జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి బారిన పడి ముఖ్యంగా విద్యార్థులే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చనిపోతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది.
గత కొద్ది రోజులుగా 3 విద్యార్థినులు డెంగ్యూతో చనిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అది కూడా ఇదే మండలానికి చెందినటువంటి భూంపల్లి సదాశివనగర్ మండల్ భూంపల్లిలో చోటు చేసుకోవడం జరిగింది. సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్న ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ రూమ్లో దాదాపుగా 29 మంది విద్యార్థులు బస చేసి పడుకుంటారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు కల్పించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బయట ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అరకొర వసతులతో నెట్టుకొచ్చినటువంటి ఈ పరిస్థితి ఇక గ్రౌండ్తో పాటు మౌలిక వసతుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి గ్రౌండ్ వరకు వెళ్ళి చూద్దాం. సంక్షేమ హాస్టల్లో ముఖ్యంగా టాయిలెట్ల సమస్య విపరీతంగా ఉంది. విద్యార్థులు ఒకరు వినియోగించుకున్న తర్వాత ఇంకొకరు వినియోగించుకున్న దాదాపుగా 10 నుంచి 25 నిమిషాల టైం పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పొద్దున బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలంటే అదేవిధంగా ఇతరత్ర కరికులం యాక్టివిటీస్లో యాక్టివేట్ కావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ప్రస్తుతం ఈ సముదాయంలో దాదాపుగా 16 సంబంధించిన వాష్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 355కు పైగా మంది విద్యార్థినులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారు వినియోగించే టాయిలెట్స్ అత్యంత దయనీయ పరిస్థితుల్లో దారుణంగా ఉన్నాయి. క్లీన్ లేక కంపు కొడుతున్నాయని విద్యార్థులు అయితే వాపోతున్నారు. దీన్ని దాదాపుగా క్లీన్స్ వేయాలంటే 2 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. దుర్గంధం ఎక్కడికక్కడ వెదజల్లుతుంది. ముఖ్యంగా విద్యార్థినులు టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఒక నరకంలా కనబడుతుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సకల వసతులు కల్పిస్తున్నామని చెప్పినటువంటి ఈ పాలకులు దీనికి ప్రత్యక్ష నిదర్శన కనబడుతున్నది. అరకొర వసతులతో నెట్టుకొస్తున్నటువంటి ఈ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు రోగాల బారిన పడి విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే అరకొర మౌలిక వసతులతో సంక్షేమ హాస్టల్ స్పష్టంగా కనబడుతుంది. ఒక విద్యార్థి వినియోగించుకున్న తర్వాత మరో విద్యార్థి రావాలంటే దాదాపు 25 నిమిషాల టైం పట్టడంతో వాళ్ళ టైం కూడా వృధా అవుతుంది. విద్యార్థులు అయితే వాపోతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి మౌలిక వసతుల్లో కల్పనలో భాగంగా ఇటు మనం ప్రస్తుతం చూస్తున్నాం. దాదాపుగా ఒక వాష్రూమ్లో అయితే పైన కప్పు లేదు, పూర్తిగా లేదు. అది వినియోగించుకోవడం అంటే వర్షాకాలం ఇబ్బందులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి టాయిలెట్స్లు కొనసాగడం వల్ల ఇబ్బందులు పడుతుంది. కనీసం డోర్స్ కూడా లేదు. డోర్స్ సదుపాయాలు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా కనబడుతుంది. ఏ ఒక్క దానికి కూడా మనం చూస్తున్నప్పుడు వరుసగా 4కు సంబంధించినటువంటి వాష్రూమ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఈ టాయిలెట్స్లలో ఇక్కడ డోర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని వినియోగించడం కూడా గగనంగా కనబడుతుంది. ఇక చెత్తా చెదారం చెప్పనక్కర్లేదు. దీంతో విద్యార్థినులు రోజువారీగా ఇదే నరకంగా కనబడతాయి. మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాష్రూమ్లు క్లీన్ చేయాలని విద్యార్థుల నుంచి ప్రధాన డిమాండ్ కనబడుతుంది. దీన్ని పట్టించుకోవాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు చెప్పినా ఇంకా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. వాష్రూమ్స్ను నీట్గా పెడితే విద్యార్థులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దుర్గంధం వెదజల్లడం వల్ల స్మెల్ ఫామ్ కావడం వల్ల బ్యాక్టీరియా కూడా ఫామ్ అయ్యి రోగాల బారిన పడి విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టళ్ల పరిస్థితి, రెసిడెన్షియల్ గురుకులాల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉన్నది. సంక్షేమ హాస్టల్ అని పేరుంది, సంక్షేమం అని పేరులో ఉంది తప్ప హాస్టల్లో మనం చూసినట్లయితే అనేక సమస్యలు విలయతాండం ఆడుతున్న పరిస్థితి మేము విద్యార్థి సంఘాలుగా మేము సర్వే కోసం వెళ్ళినప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. మేము నిన్నటి రోజునే ప్రభుత్వ పాఠశాలలు కొన్ని హాస్టళ్లు కూడా సర్వే చేయడం జరిగింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత మేము చూసినట్లయితే విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయినాయి. ఇప్పుడు వర్షాకాలం సమీపించింది. ఈ సందర్భంగా అక్కడక్కడ చిన్న చిన్న బిల్డింగ్ చిన్నగా ఉన్నప్పటికీ అక్కడ గ్రౌండ్లో అక్కడక్కడ చిన్న చిన్న కుంటలు ఏర్పడడం, అక్కడనే పిచ్చి చెట్లు గడ్డి మొలవడం, అక్కడ దోమలు తయారు కావడం, చిన్న చిన్న కుంపల్లాగా ఉండడం మేము చూడడం జరిగింది. అంతేకాకుండా వాష్రూమ్స్ కూడా సఫిషియెంట్గా ఉండకపోవడం. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 15 మందికి ఒక విద్యార్థికి ఒక వాష్రూమ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క స్కూల్లో కానీ పాఠశాలలో కానీ అర్బన్ రెసిడెన్షియల్ కానీ ఇంకా మిగతా గురుకులాలలో చూసుకున్నట్లయితే ఒక 5 కానీ 6 కానీ 10 కంటే ఎక్కువ లేని పరిస్థితి మేము చూసిన సందర్భంలో ఉన్నాయి. మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే గతంలో
మన ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో నాణ్యత లోపించలేదు. అదేవిధంగా ఆయన ప్రతి నెల ఏదో ఒక హాస్టల్ సందర్శించడం కానీ తన కింద ఉన్న కమిటీలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా సందర్శించడం కానీ జరిగి విద్యార్థులకు కొద్దిగా న్యాయం జరిగే విధంగా భోజనంలో కావచ్చు, వస్తువుల్లో కావచ్చు న్యాయం జరిగే విధంగా కూడా ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు ఆ సందర్భంలో చూడడం జరిగింది గత ప్రభుత్వంలో. ఈ విద్యార్థులకు ఏదైతే మధ్యాహ్న భోజనం కానీ వాళ్ళకు గురుకులకు సంబంధించిన ఈ యొక్క ఫుడ్కు సంబంధించే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ వాళ్ళకు సరైన సమయంలో డబ్బులు కేటాయించకపోవడంతో వాళ్ళు ఏదో నాన్న మాత్రాన సాంబారో లేకపోతే సంథింగ్ ఏదో అండేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ చాలా మంది విద్యార్థులు ఈ చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు సరైన ఫుడ్ అందించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో పూర్తిగా ఈ ఏదైతే హాస్టల్ కానీ వసతి గృహాలు కానీ ఈ డెంగ్యూ కానీ అలాగే ఫీవర్ కానీ చాలా మంది అటాక్ అవుతుంది. చాలా మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు. మనం చూసుకున్నాం మన నిర్మల్లో జరిగింది. అంటే చాలా మంది పాము కాటుకై ఒక 2 స్టూడెంట్ చనిపోయారు. దానికి బట్టి విక్రమార్క అలాగే మిగతా మంది మంత్రులు పోయి వాళ్ళు ఏమన్నారంటే ప్రతి మంత్రి ఒకసారి అలాగే ప్రతి మంత్రి 2 సార్లు అయిన సరే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ ఆర్డీఓ కానీ పోయి అక్కడ నిద్రించాలా, వాళ్ళ ఫుడ్ని చెక్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితమైంది. ఒక్కసారి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కానీ జిల్లాలో ఉన్న గురుకులాలు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒకసారి చెక్ చేయండి. ఎందుకోసం అంటే చాలా మంది బయటకు రాకుండా చాలా మంది విద్యార్థులు వాళ్ళకు ఈ డెంగ్యూ కానీ అలాగే ఫీవర్ కానీ చాలా వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళు సరైన సమయంలో నర్సింగ్ కానీ అక్కడ డాక్టర్ కానీ అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. అందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో సంక్షేమ హాస్టళ్ల గురించి ఇటు జిల్లా యంత్రాంగాలు కావచ్చు, అటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని యంత్రాంగాలు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు సంక్షేమ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి వార్డుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వాళ్ళ బిల్లులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. బిల్లులు రాకపోవడం వల్ల అప్పు సప్పు చేసి అరకొర వసతులతో వారు మామ అనిపిస్తున్నటువంటి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. నిజంగా ఆ సంక్షేమ హాస్టళ్లలో బీసీ ఎస్సీలకు సంబంధించినటువంటి సంక్షేమ హాస్టల్లో ఉండేటువంటిది పేద మధ్యతరగతి పిల్లలే. దాదాపుగా ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎవరు కూడా ఈ హాస్టళ్లలో ఉండే పరిస్థితి లేదు. గతంలో ఇట్లాంటి హాస్టళ్లలో సీట్లు దొరకడమే కష్టంగా ఉండేది. అప్పుడు ఇప్పుడు హాస్టళ్లకు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకసారి హాస్టల్లకు పోయి చూడాలా. ఓవైపు గోడలకు పాకురు బట్టి ఉంటుంది, లోపల దాదాపుగా పాకురు బట్టి నాని వారు అంటే ఈ పరిస్థితుల వల్ల వాళ్ళకి జ్వరాలు వస్తుంటాయి, దోమలు విపరీతంగా ఉంటాయి, ఎక్కడ సేఫ్టీ ఉండదు. ఆ తర్వాత మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. అక్కడ పిల్లలు చూస్తే అసలు మరుగుదొడ్లకు పోయించిన తర్వాత 2 రోజుల వరకు వాళ్ళు అన్నం తినలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు దిక్కు లేక ఎలాంటి వసతులు లేక సౌకర్యాలు లేక ఇంటి వద్ద ఉండలేక హాస్టళ్లలో ఉంటున్నారు. కానీ నిజంగా హాస్టళ్లలో ఒక్కసారి మరుగుదొడ్లను చూసినా సంక్షేమ హాస్టళ్లలో తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ కనుక చూసినట్టయితే కన్నీళ్ళు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ వేయి చూడలేదు. కాబట్టి చాలా చోట్ల ఇవాళ జంగంపల్లి కావచ్చు, మరికొన్ని చోట్ల బాన్స్వాడలో కానీ అన్నంలో పురుగులు వచ్చిన పరిస్థితి. అంటే ఏం చూస్తున్నాం, ఎక్కడున్నాం మనం అసలు? ఈ పేద మధ్యతరగతి పిల్లలకు హాస్టళ్లకు సంబంధించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వానికి అంత సమయం లేదా? దీని మీద రివ్యూ చేసుకునేటువంటి సమయం లేదా? మనం గ్రౌండ్లో ఉన్నాం. విద్యార్థులు ప్రతిరోజు ఈ గ్రౌండ్కి ఆటలు ఆడుకోవడానికి లీజర్ పీరియడ్ ఉంటుంది, ఆటలు ఆడుకోవడానికి సమయం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గ్రౌండ్ అయితే పెద్దగా ఉంది, కానీ చుట్టూర్తా కంచెలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలే వర్షాకాలం, వర్షాలు పడుతున్న సమయంలో ఇటు బయట నుంచి పాములు కానీ అదేవిధంగా కుక్కలు కానీ ఇతరత్ర జంతువులు నేరుగా యథేచ్ఛగా ఈ గ్రౌండ్లోకి ప్రవేశించే ఆస్కారం ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం, చుట్టూర్తా అడవి ఫారెస్ట్లా ఉంది, పక్కన పొలాలు ఉన్నాయి, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రౌండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్తో పాటు ఇటు ఫ్రంట్ సైడ్ కూడా అదే పరిస్థితి కనబడుతుంది. చుట్టూర్తా ఎవరైతే విద్యార్థులు ఈ గ్రౌండ్లో వాళ్ళు వదిలేసినటువంటి బట్టలను ఉతికి ఆరేసుకోవడానికి మాత్రమే వినియోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఇవే బట్టలు వాళ్ళు ధరించాల్సిన అవసరం ఉంటుంది. వర్షాలు కురుస్తున్నాయి, వర్షాల్లో ఆ బట్టలు ఎండలు ఎండుతున్నాయి, వానలు నానుతున్నాయి. మళ్ళీ ఉదయం ధరించాలంటే ఇబ్బందికర పరిస్థితి. ఏకరూప దుస్తులుగా సరిగా అందలేవు. పాతగా ఉన్నటువంటి ఏకరూప దుస్తులు ప్రస్తుతం విద్యార్థులు వాడుతున్నారు. అవి ఎప్పుడు ఎండాలి, ఎప్పుడు వాళ్ళు ధరించాలనే క్వశ్చన్ కూడా విద్యార్థుల వైపును ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చుట్టూతా కంచె ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా విద్యార్థుల నుంచి ప్రధానంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం పక్కన వెయిటింగ్ రూమ్ గతంలో ఉండేది, ఆ వెయిటింగ్ రూమ్ పూర్తిగా తీసివేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక మనం ఒకసారి క్లాస్ రూమ్ను పరిశీలిస్తే క్లాస్ రూమ్ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
ఏ ఒక్క క్లాస్ రూమ్కు ప్రస్తుతం విండోస్ ఉన్నవే పనిచేయడం లేదు. పక్కన ఉన్నటువంటి విండోస్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న, వర్షాలు పడితే ఆ వర్షం నీళ్ళు లోపలికి వస్తాయని విద్యార్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు అరకొర మౌలిక వసతులతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ విద్యా విధానం గురుకులాలు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్ కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారి ఇప్పటి వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో రివ్యూ చేయలేడు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని పట్టించుకోలేదు. ఇక విద్యార్థులను ఒకే రూమ్లో దాదాపుగా మనం చూస్తున్నాం 50కి పైగా మంది విద్యార్థులు ఒకే గదిలో విద్యను అభ్యసిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కింద కూర్చున్నారు, మనం చూస్తున్నాం. కింద ఉన్నటువంటి విద్యార్థులను వర్షం బట్టి ఈ వరుస లైన్ బట్టి కూర్చున్నారు. ఈ వాళ్ళకి కింద కూర్చోవడం వల్ల దాదాపుగా ఇతరత్ర మౌలికమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ నేపథ్యంలో అటు పక్కనున్నటువంటి ఏదైతే కిటికీస్ ఉన్నాయో కిటికీలకు విండో లేవు, ఖాళీ ఒక జాలి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒక రూమ్లో కనీస మౌలిక వసతులు కల్పన లేదంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. ఫ్యాన్లు ఉంటాయి, అవి సక్రమంగా పనిచేయవు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు అయితే ప్రస్తుతం వాపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థినులు మౌలిక వసతులు కలిపి ఎదిగే పిల్లలు, వీరికి సరైన మెనూ ఇచ్చి వీరిని పౌష్టికాహార లోపం లేకుండా తయారు చేయాల్సిన బాధ్యత గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నాడు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ముందే వ్యాధులు ప్రబలుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూద్దాం, మన యొక్క క్లాస్ రూమ్కి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసిన అదే విధంగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం సకాలంలో రావాల్సినటువంటి బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి. పేద నిరుపేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ హాస్టళ్ల పనితీరును మెరుగుపరచాలి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్నటువంటి ఈ సంక్షేమ హాస్టళ్లు పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాబడ్డాయి. ఎట్టకేలకు ఇవి మరికొన్ని రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. అటు భోజన నిర్వాహకులు ఎవరైతే హాస్టల్ను నడుపుతారో హాస్టల్ నిర్వాహకుల బిల్లు కూడా స్పష్టంగా ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఆ మంజూరు చేసినట్టయితే విద్యార్థులకు మరింత పౌష్టికారమైన ఆహారం అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వసతులు కల్పన లేమి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 210కి పైగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి పైన ఇదే విమర్శలు ఎదుర్కొంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. గత 4-5 నుంచి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ నుంచి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని విద్యార్థులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇది వాళ్ళ తాజా పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో పూర్తి స్థాయిలో మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి లేదని, అరకొర వసతులతో ఇవాళ సంక్షేమ హాస్టళ్లు నెట్టుకొస్తున్నాయని ప్రధానంగా డిమాండ్లు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుంది. అధికార యంత్రాంగం విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లపై ప్రధానంగా దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో చందుతో కలిసి రవీందర్, టీ న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.